డాన్ మీడియాకు స్వాగతం. అంతర్ జిల్లా నేరస్తులు ఇద్దరు అరెస్టు. ఇద్దరు అంతర్ జిల్లా నేరస్తులను అరెస్టు చేసిన తణుకు రూరల్ పోలీసులు. తణుకులో వివరాలు వెల్లడించిన రూరల్ సీఐ జీవీవీ నాగేశ్వరరావు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఏలూరు, కోనసీమ జిల్లాల్లో నేరాలకు పాల్పడిన నిందితుల వద్ద 600 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు 13 కిలోల వెండి ఆభరణాలు, 2 బైకులు స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ 47 లక్షల రూపాయలు ఉంటుందని వెల్లడించిన సీఐ నాగేశ్వరరావు. నిందితులు భీమవరం పట్టణానికి చెందిన పందిరి వెంకటనారాయణ, తణుకు పట్టణానికి చెందిన నగరపు ఈశ్వరరావులుగా గుర్తింపు. పాత నేరస్తుడైన పందిరి వెంకటనారాయణకు హత్య కేసులో జైలుకు వచ్చిన ఈశ్వరరావుతో పరిచయం. గత 6 నెలల వ్యవధిలో 15 నేరాలకు పాల్పడిన నిందితులు. తణుకు అజ్జరం రోడ్డులో నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు. జర్నలిస్టుల సమావేశంలో సీఐతో పాటుగా పాల్గొన్న తణుకు రూరల్ ఎస్ఐ కె చంద్రశేఖర్, ఇరగవరం ఎస్ఐ డి ఆదినారాయణ. కేసులో సహకరించిన పోలీసు సిబ్బంది ఎం ఎల్లారావు, షేక్ అన్వర్, మలక శ్రీనివాస్, ఎం నాగ శ్రీనివాస్, ఎం లక్ష్మణరావు, కె రుద్రేశ్వరరావు. సీఐ నాగేశ్వరరావుతో పాటు ఎస్ఐలు, సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ అజిత వేజండ్ల, తాడేపల్లిగూడెం డీఎస్పీ డిఎస్ఆర్వీఎస్ఎన్ మూర్తి. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.